ఇక్కడ మనకేం చెప్తుండు? సాత్వికమైన శాకాహారము అంటే ఏమేం తెలుసుకున్నాం ఇప్పుడు? ఫస్ట్ ఏ జీవికి ఏ ఆహారం తినాలో భగవంతుడు స్పష్టంగా చెప్పాడండి. ఇప్పుడు పక్షులు ఉన్నాయనుకోండి, దన్నుమని ఒక మాట అనేయద్దండి, మనం గుర్తుంచుకోండి. పక్షులు ఉన్నాయనుకో, గింజలు మాత్రమే, దానికి గడ్డి తినడం కొంచెం రాదు, మాంసం తినడం రాదు. పక్షులకి, చిన్న చిన్న పక్షులకి గింజలు తింటే చిన్న చిన్న నువ్వులు, చక్కెర, బియ్యము ఇలాంటి దినుసులు, నవగ్రహాల దినుసులు తింటూ ఉంటాయి. తర్వాత సాధు జంతువులకి గడ్డి, చెరుకు లాంటి గడ్డి లాంటి మాత్రమే. సాధు జంతువులు వాటి యొక్క శరీరము డిజైన్ వేరేలాగా ఉంటుంది. అంటే గోర్లు కానీ కూరలు కానీ ఇవేమీ ఉండవు. అలాగే క్రూర జంతువులకి గోర్లు పెద్దగా ఉంటాయి, కూరలు ఉంటాయి. మనకేమో దంతాలు ఉంటాయి సాధు జంతువులకి, వాటికేమో కూరలు ఉంటాయి, దంతాలు ఉంటాయి, అది మింగుడే ఉంటుంది, నమలడం ఉండదు. మనమేమో నములుతామమ్మ. సాధు జంతువులు ప్రతిదీ నములుతుంది. చూడండి, గుర్రాన్ని గమనించండి, ఏనుగుని గమనించండి, మన ఆవుని, మన ఇంటి దగ్గర ఉన్న ఆవుని, ఎద్దుని గమనించండి. పటాపట తింటుంది, మళ్ళీ బయటకు తీసి నెమరు వేస్తుంది దౌడలతోని. దానికి కూరలు ఉండవు. అంటే ఒక్కొక్క ఆహారము ఎలా అరగాలి, ఎలా తినాలో శరీరాలని డిజైన్ చేయబడినాయి. అలాగే మానవుని ఆహారం కూడా దానికి తగ్గ ఆహారాన్ని పెట్టి శరీరం అలా డిజైన్ చేయబడింది. అంటే ఇక్కడ సాత్వికమైన శాకాహారం అంటే ఎప్పటికప్పుడు, ఇప్పుడు మనకు వంట చేస్తుండ్రు ప్రసాదం, మనం విన్న ఫస్ట్ జ్ఞానము, తర్వాత అన్నము. అంటే ఇక్కడ మనకి వేడి వేడి తాజా కూరగాయలు అప్పుడే తెచ్చి అప్పటికప్పుడు వంట చేసి, ఆ వంటని ఎలా చేయాలన్నాడు? మంచి ఆలోచనతో, మంచి భావాలతో. మనము కొంచెం కష్టమైందనుకో, ఎక్కువ పని అయిందనుకో, గంట ఎత్తేస్తాం ఫస్ట్, లేకపోతే దన్నుమని కొడతాం. అందరు కొడతారో కొట్టారు, 99% కొడతారు, 1% కొట్టరచ్చు. అంటే కొంచెం అప్పుడప్పుడు కోపం వచ్చి చేస్తూ ఉంటాం. అలా చెయ్యకూడదు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే మనము చేసే వంట పవిత్రమైన ఆలోచనతో, నువ్వు కొత్తిమీర వేసావా, మెంతి కూర వేసావా అక్కర్లేదండి, దానితో టేస్ట్ కాదండి, మన భావాలతో. అందుకే మనకి సంపూర్ణ రామాయణంలో సీతమ్మ తల్లికి పెళ్లి కాకన్నా ముందు అమ్మ తల్లిని అడుగుతుంది, ఏమని? ఎందుకమ్మా ఊరందరికీ నువ్వే వంట చేసి పెడతావు, నీకు చాలా ఓపిక ఉంది. ఎందుకంటే చిన్న రాజ్యం అండి, కొంచెం కరువు రాజ్యం, ఎక్కువ వండేవి కావు. వీళ్ళ దగ్గర ఉన్నదాన్ని అందరికీ వంట చేసి ఆమె పెట్టేది. అప్పుడు ఆమె చెప్తుంది, ఎప్పుడైతే మనం పవిత్ర ఆలోచనతో, పవిత్ర భావాలతో వంట చేసి వాళ్ళకి పెడతామో, వారి ఆలోచనలు కూడా పవిత్రంగా ఉంటాయి. వారు కూడా మంచిగా, ఎవరన్నా మన రాజ్యానికి ఎవరన్నా వెళ్తూ ఉన్నప్పుడు, నాకు కనిపించినప్పుడు వాళ్ళు కూడా నా మంచి ఆలోచనలతో తిన్న ఆహారాన్ని వాళ్ళకి మంచి వచ్చినప్పుడు వాళ్ళు కూడా పెట్టగలుగుతారు. దానివల్ల మంచి గుణం వస్తుంది, మనలో మార్పు వస్తుంది. అందుకనే మాంసాహారం తిన్న వాళ్ళ చేతుల మీద మేము వంటలు చేయించం. శాకాహారం, సాత్వికమైన శాకాహారం భుజించే వాళ్ళ చేతుల మీద మేము అర్థమయ్యేలాగా చెప్తామండి, ఎవరికి తక్కువ చెప్పడానికి కాదు. ఎందుకంటే శాకాహారం తినే వాళ్ళ భావాలు కొంచెం వేరే ఉంటాయి, మాంసాహారం తినే వాళ్ళ ఎందుకంటే ఆహారమే ఏముగా మారుతుందని చెప్పింది గీతలో. ఆహారము ఫస్ట్ జీర్ణంగా మారి, పిండిగా మారి, రక్తంగా మారుతుంది. రక్తంగా మారిన తర్వాత మళ్ళీ గుణంగా వస్తుంది. మనం ఏదైతే లోపలికి వేస్తామో అమ్మ, అదే మనకి గుణంగా బయటకు వస్తుందని చెప్తున్నాడు ఇక్కడ భగవానుడు. అందుకనే మనం తినాల్సిన ఆహారం సాత్వికమైన శాకాహారం ఏంటంటే, ఒకటి తాజా కూరగాయలు, తాజాగా వండడం, తాజా ఆలోచనలతో. 3, ఇది మనం రేపటి నుంచి ఆచరణలో పెట్టాలి. ఆహారం వరకు ఓకేనా? మళ్ళీ ఏంటిది, అందులో మాంసం ఉండకూడదు, హింసకు సంబంధించింది ఉండకూడదు. ఇంకొంచెం తెలుసుకుందాం. మరి సాత్వికమైన శాకాహారం కూడా టమాటాలు, వంకాయలు అవి ఇవి మనం ఏం చేస్తాం? తెంపుతాం. తెంపినప్పుడు కొందరు ప్రశ్నిస్తారు, చాలామంది ప్రశ్నిస్తారు. ఏం ప్రశ్నిస్తారు? మరి కోడిలో మేకలో ప్రాణం ఉన్నట్టు టమాటాలో వంకాయలో అన్నిట్లో కూడా ప్రాణం ఉంటుంది కదా అంటారు. కోడికి మేకకి మనలాగా ఇంద్రియాలు ఉన్నాయండి, ఉన్నాయా? కళ్ళు, ముక్కు, చెవులు, అది కూడా సంసారం చేస్తుంది, బిడ్డని అంటుంది.
దాన్ని కోస్తే రక్తం వస్తుంది. టమాటాకి కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ఏమి ఉండవు. దాన్ని కోస్తే నీళ్ళు వస్తాయి. నీళ్ళకి రక్తానికి తేడా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇది టమాటా కోస్తే ఇంకో టమాటా వస్తుంది చెట్లకి. నువ్వెన్ని టమాటాలు తెంపితే అది వేర్లు బాగా ఉన్నప్పుడు, చెట్టు నిగనిగలాడుతూ ఉన్నప్పుడు నువ్వెన్ని టమాటాలు తెంపినా మళ్ళీ వస్తుంది. ఇది గ్రామం, వ్యవసాయం అందరికీ తెలుసు. అంటే కూరగాయలని మనం ఎప్పుడు తెంపినా వెంట్రుకలు కట్టి వేసుకుంటే నొప్పి వస్తుందా మీ అందరికీ? గోర్లు కట్టి వేసుకుంటే ఈ రెండు కట్టి వేస్తే నొప్పి ఎలా రాదో టమాటా తెంపితే ఆ చెట్టుకు నొప్పి రాదు అని చెప్పిండు. ఇది అక్షర సత్యం. మరి పీకను వస్తే నొప్పి రాదా? అది ఏడుస్తుంది కదా. ఆల్రెడీ నువ్వు ఇటు గుంజుతావు, అదేం చేస్తుంది? అటు గుంజుతుంది. నేను రానంటది, అది తెలిసిపోయింది దానికి. ఇడు చేతిలో కత్తి పట్టిండు, నన్ను గుంజుతున్నాడు, నన్ను చంపదందుకు అని. చూడండి, మీరు ఒక్కసారి ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి భావంతో దాన్ని గమనించండి, దాని బాధని గమనించండి. మనం ఇటు గుంజితే దాని కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు కారుతాయండి, అది అటు గుంజుతుంది. పీకని కొంచెం గొయ్యంగానే మొత్తుకొని 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 మొత్తుకొని, అంటే ఎప్పుడైతే ఒక జీవి చనిపోయేటప్పుడు భయపడుతుందండి, గమనించండి. ఇప్పుడు మనకి సర్రమని ఒక పాము వచ్చింది, ఇప్పుడు మన దగ్గరికి అనుకుంటా లేచి ఏం చేస్తాం? పరిగెత్తుతాం భయపడకుండా. ఎవరైతే భయపడతారో అప్పుడు మన లోపల, అంతరంగం లోపల ఉన్న టాక్సిన్స్ అనే విష పదార్థాలు బయటకు వస్తాయి భయం వల్ల. నువ్వు ఎప్పుడు భయపడ్డా? ఇప్పుడు మీ సార్కు అనుకోకుండా బయటకు ఉండి యాక్సిడెంట్ అయింది అనుకో, నువ్వు అప్పుడు ఏం చేస్తావు? ధన్నుమని జల్లుమంటది, భయపడతావు. అప్పుడు భయపడద్దండి, ఎందుకంటే మనం ఏం చేయాలో కూడా కోల్పోతాం. భయపడకుండా, షాక్ తినకుండా మనం ధైర్యంతో అదేం జరిగిందో ఎట్లా చేసుకోవాలో ఆలోచన చేయాలి. భయపడ్డ ప్రతిసారి ఏమవుతుందంటే మనలో కొన్ని విషయాలు ఉంటాయి. ఎందుకంటే తింటున్నాం కదా, తింటున్నాము, ఆలోచిస్తున్నాం, ఇవన్నీ విషయాలుగా మారుతాయండి. చెడు ఆలోచన విషంగా మారుతుంది లోపల. చెడు ఆహార పదార్థాలు, హింసకు సంబంధించిన ఏ తిండి తిన్నా లోపల చెడు ఉంటుంది. ఆ చెడు విషంగా మారి భయపడ్డప్పుడు రిలీజ్ అవుతుంది. అంటే కోడి మేక భయపడుతుంది నువ్వు గుంజినప్పుడల్లా, అప్పుడు దాని నుంచి విష పదార్థాలు బయటకు వచ్చి ఆ మాంసానికి అంటుకుంటుంది, ఈ గాలిలో కలుస్తుంది. అప్పుడు విషంగా మారిన ఆ చనిపోయిన మాంసాన్ని తెచ్చుకొని శాకాహారం, అంటే చెట్ల ద్వారా వచ్చిన టమాటాలని, ఉల్లిగడ్డల్ని, ఉప్పుని, కారంని, పసుపుని, నూనెని అందులో కలిపి, అంటే శాకాహారం అంటే చెట్ల నుంచి ఎలా వస్తుందండి? చెట్టుకు ఉత్తనే రాదండి. చెట్టుకు ఎన్ని దేవతలు సహాయం చేస్తాయి తెలుసా? పంచభూతాలు. నీరు పోయాలి అంటే గంగామాత, భూమిలో పెట్టకపోతే రాదు భూమాత, గాలి లేకపోతే ఇలా కొట్టుకున్నప్పుడు అసలు గాలి ఎందుకు తెలుసా? చెట్టు నిలబడడానికి, స్ట్రాంగ్గా గాలి వచ్చినప్పుడల్లా ఆ వేర్లు ఆ భూమిని గట్టిగా పట్టుకుంటాయండి, నేను పడిపోవద్దని. ఆ గాలి వల్ల, నీరు వల్ల, భూమి వల్ల, సూర్యరశ్మి ఎండ వల్ల, ఆకాశం వల్ల. అంటే చూడండి, పంచభూతాలతో శాకాహారం తయారవుతుందండి మనకి చెట్ల నుంచి. అంటే మనం తినే శాకాహారం ఎక్కడి నుంచి అంటే 5 దేవతల శక్తులతో తయారైన ఆహారమే శాకాహారం. కాబట్టి దానికి అంత శక్తి ఉంటుంది, అంత మేధాశక్తి ఉంటుంది. మనం శాకాహారం తింటే మన మేధస్సు పెరుగుతుంది. తర్వాత అది మనకి అమృతాహారము అంటారు. మనకు శక్తినిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, కాబట్టి అమృతంగా మారుతుంది అది. ఆ అమృతాన్ని ఏం చేస్తున్నాం? చచ్చిపోయిన కోడికి, మేకకి కలిపేస్తున్నాం. ఎందుకమ్మా రాదప్పుడు? విషానికి ఇది కలిపేసినాం. చనిపోయినప్పుడు విషంగా మారుతుంది. టాక్సిన్స్ అనే విష పదార్థాలు రిలీజ్ అయ్యి దానికి పట్టుకుంటుంది. ఒకవేళ చనిపోయిన మనిషిని మనం ఒక 3 రోజులు ఐస్లో కాకుండా, దేంట్లో కాకుండా మామూలుగా పెట్టి చూద్దాం, వాసన వస్తుందో లేదు. అంతెందుకండి, 24 అవర్స్లో బాడీ 1 అవర్లోనే చేంజెస్ అవుతుందండి. వాళ్ళ శకలే చేంజ్ అయిపోతుంటాయి 1 అవర్, 2 అవర్, 3 అవర్స్లో. మనం ఐస్ పెడతాం కాబట్టి, చల్లటి కూల్ దాంట్లో పెడతాం కాబట్టి చెడిపోదు. ఫ్రిడ్జ్ అన్నట్టు ఇప్పుడు మనం కూడా ఫ్రిడ్జ్ ఇంట్లో అదే దరిద్రం. ఫ్రిడ్జ్ అంటేనే ఓ దరిద్రం. ఎలా వాడుకోలే, ఏం వాడుకోలేదు, అసలు ఫ్రిడ్జ్ వాడకూడదు. ఒకవేళ ప్లేట్ మూత పెట్టకుండా వాడుతున్నట్టు అది ఇంకా పెద్ద కెమికల్ అవుతుంది.
అందుకనే ఆ బాడీకి ఏమవుతుందంటే 1 గంట అయిందంటే ఆ బాడీని తొందరగా తీసేయాలి అంటారు. అందుకే గమనించండి, ఎవరు రాకపోయినా తొందరగా తీయాలి, మళ్ళీ నష్టం జరుగుతుంది ఎందుకు చెప్తారంటే బ్యాక్టీరియా పడుతుంది చనిపోయిన దాంట్లో. ఎందుకంటే దాంట్లో జీవం లేదు. అందుకనే మనం తినే ఆహారము వేడివేడిగా అండినప్పుడు మీరు గమనించండి, చెంచుతో ఇలా తీసినప్పుడు వస్తుందా అండి? కూలిపోతూ ఉంటుంది. వేడివేడి అన్నాన్ని ఇట్లా తీస్తూ ఉంటే సగం వస్తే సగం కూలిపోతుంది. అంటే టైట్ కాలే, ఇంకా దాంట్లో పుష్కలంగా జీవకళాలు ఉన్నాయి, తినచ్చు. అదే అన్నము ఇప్పుడు 8 గంటలకు అండిళ్ళు పొద్దున, అదే అన్నం రాత్రి 8 గంటలకు ఎలా ఉంటుంది? అలాగే ఉంటుందా? ఎలా ఉంటుంది? గట్టిగా బెడ్డ కడుతుంది. ఆ బెడ్డ కట్టడం అంటే ఏంటిది? జీవకణాలు దాంట్లో లేవు, చనిపోయినాయి. అందుకని బెడ్డ కట్టింది. అది నువ్వు తినేటప్పుడు ఏం చేస్తావు? అంటావు. ఉడకన్నం అంటామా? దాని అర్థమైంది, అందులో మన శరీరానికి శక్తినిచ్చే జీవకణాలు లేవు. అది మనకేం చేస్తుంది? ఆ భోజనం తింటే తమో గుణాన్ని ఇస్తుంది. తమో గుణం అంటే పని చేయడం ఇష్టం ఉండదు, తినడం, పండడం, ఏమంటాం, కాలక్షేపం చేయడం అనే అలవాటుని ఏర్పరిచే ఆహారం అది. ఫ్రిడ్జ్లో పెట్టింది కానీ పొద్దుక్కడిది మళ్ళా రేపు పొద్దుగల తినడం వల్ల తమో గుణ లక్షణాలు ఏర్పడతాయి. మనమేమో చకచక అన్నీ చేయాలనుకుంటాం. ఆ భోజనం ఎప్పుడైతే తింటూ ఉంటామో మెల్లిమెల్లిగా కడుపు నిండుతుందండి, కానీ శక్తినివ్వదు, తమో గుణాన్ని ఇస్తుంది. అలాగే మనం ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఏది తిన్నా అంతే. అందుకనే మన ఆహారము సాత్వికమైన శాకాహారము చక్కగా ఎప్పటికప్పుడు తాజా కూరగాయలతో, తాజా ఆలోచనలతో, చక్కగా పాత్రలు కూడా అద్భుతంగా శుద్ధిగా ఉండాలండి. మనం వండే పాత్ర కూడా శుద్ధిగా ఉండాలి. అందుకే పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాక శుద్ధి. అంటే సంపాదన శుద్ధిగా ఉండాలి. ఇప్పుడు కూరగాయలు తెస్తావు, పైసలు కావాలి కదా. ఆ పైసలు ఎవరినన్నా ఇబ్బంది పెట్టి తెచ్చావా, ఎవరినన్నా లంచం తెచ్చి తెచ్చావా, నువ్వు కష్టపడి తెచ్చావా, అది అవసరం తప్పకుండా. ఆ రూపాయితో నువ్వు దానం చేస్తే నీకు 0 రిజల్ట్. మనం అనుకుంటాం, ఏమనుకుంటాం? గణపతి నాడు క్వింటల్ బియ్యం ఇచ్చినాను. ఆ క్వింటల్ బియ్యం ఏ రూపాయితో ఇచ్చావు అన్నది లెక్క చూస్తాడు భగవంతుడు. చూస్తాడా లేదా? మీరే చెప్పండి. నా సంగతి పక్కకు పెట్టండి. చూస్తాడా చూడడా? ఈ రూపాయి ఏ నుంచి సంపాదించినావు? దానం చేస్తే సరిపోదు, ఏ రూపాయితో దానం చేయాలి? నువ్వు కష్టపడి సంపాదించిన రూపాయితో. అప్పుడు 100కి 100% ఇస్తాడు. అలా చక్కగా మనము సాత్వికమైన శాకాహారాన్ని తీసుకోవాలి. మనము ఏ టమాటా, వంకాయలు ఏమి తెంపినా కూడా చెట్టుకి మొక్కకి నొప్పి లేదు కాబట్టి నష్టం లేదు. మీరు ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఆన్సర్ చెప్పడానికి ఇంత వివరించానండి. ఇప్పుడు మీ బుర్రలో ఫిక్స్ అయిందా? ప్రశ్నలు లేవు కదా? ఇక్కడ ప్రశ్నలు లేవు కదా? ఓకే. తర్వాత ఏంటి? మనకి నిద్ర గురించి చెప్పాడు. చూడండి, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. భోజనము గుణాన్ని ఇస్తుంది, నిద్ర శక్తిని, దశని, దరిద్రాన్ని, మూడింటిని ఇస్తుంది. ఇప్పుడు 12 వన్నామండి. తర్వాత ఎన్ని ఎంగలేస్తావు? పని పాట లేని మగపిల్లగాళ్ళు, ఆడపిల్లగాళ్ళు ఏం చేస్తారు? 9, 8 లేకపోతే ఆఖరికి లాస్ట్ 10 దాకా కూడా లేవని వాళ్ళు ఉన్నారు. అది దశనా దరిద్రమా? మనకు తెలుసు. 10 గంటలకి రాత్రి పడుకోవాలి, 4 గంటలకి లేవాలి. పోనీ లాస్ట్ ఫైనల్ 5. సూర్యుని కంటే ముందు మనం లేస్తేనే మన ఇల్లు దశగా మారుతుందండి. సూర్యుడు వచ్చినాక మనం లేవడం కుదరది. ఒకవేళ నీకు ప్రాణం బాగాలేదు, లేవలేని స్థితిలో ఉంటే పర్వాలేదు, అన్నీ చూస్తాడు కాబట్టి ఆయన, అప్పుడు నో ప్రాబ్లం. పెద్ద మనుషులు కొంచెం ఓకే. ఇప్పుడు మనకంటే ముందు వాళ్ళే లేస్తారు, మనం ఇంకా లేవ్వం. అంటే ఇక్కడ ఈ రెండింటిని మనం చెక్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, నిద్ర ద్వారా మనకేం జరుగుతుంది? నిద్ర ఎప్పుడు పోవాలో తెలుసుకున్నాం. కనీసం 10, లాస్ట్ 10:30 పడుకోవాలి. ఎప్పుడు లేవాలో తెలుసుకున్నాం. బ్రహ్మ గడియ, సూర్యోదయానికి 45 నిమిషాలు ముందు బ్రహ్మ గడియ ఉంటుందండి. బ్రహ్మ గడియ అంటే ఏంటిది మళ్ళా? అంటే చూడండి, ఎవరు ఎటువంటి నెగిటివ్ ఆలోచన లేని గడియ
అప్పుడే అందరు ఫ్రెష్గా లేస్తాం కదండి. ఆ లేవ్వంగానే ఏం చెయ్యం, ఇక కొంచెం మరీ అంత చెత్త ఆలోచనలు ఏం చెయ్యం లేవ్వంగానే. అందుకే ఎప్పుడైతే ఎవరు అందరూ ఫ్రెష్గా లేస్తారో ఆ గడియ బ్రహ్మ గడియ. అంటే నెగిటివ్ ఆలోచన లేని టైం అంతా కూడా బ్రహ్మ గడియ. లేకపోతే బ్రహ్మ కూడా మనకి తిరుపతిలో కంపల్సరీ భూమి మీదకి వచ్చి ఆయన పాదం కడిగి కొన్ని నీళ్ళుంచి పోతాడు. అందుకనే మనకి నిద్ర అనేది ఎందుకు పెట్టిండు ఫస్ట్ చెప్పాను పోయినసారి వచ్చినప్పుడు. ఇది మనకి నిద్ర దేవత లక్ష్మణునికి చెప్పాలండి. నిద్ర అనేది ఎందుకు పోవాలి అంటే నిద్ర వస్తుంది కాబట్టి అని మీరు చెప్తారు. టైం అయిందంటే నిద్ర వస్తుంది. చూడండి, కొంచెం 10 దాటిందంటే కళ్ళు మూతలు పడతాయి. 8 ఇంకా పడతాయా? పడే. చూడండి, ఆ టైం అయిందంటే మనకి ఎందుకు మూతలు పడుతున్నాయంటే ఆ సమయం పెట్టిండు నిద్రకి. నిద్రకి ఒక దేవత ఉంటుంది. ఒకసారి దాని గురించి తెలుసుకుందామా? ఆ స్టోరీ గురించి, అసలు నిద్ర అనేది ఎందుకు, నిద్ర ఎంత గొప్పదో తెలుసుకుందాం. చెప్పాను, అవును మేడం మీరు చెప్పిందని ఇప్పుడు గుర్తొస్తుంది చూడు. సంపూర్ణ రామాయణంలో శ్రీరామచంద్రుడు అడవికి వెళ్ళినప్పుడు లక్ష్మణుని తల్లి పేరేంది? కౌ అంటున్నారు కానీ కౌశల్య కాదు. శ్రీరామచంద్రుని తల్లి కౌశల్య, భరతుని తల్లి కైక, మధ్యలో ఉంది ఎవరు? సుమిత్ర. అంటే లక్ష్మణునికి ఇంకా ఇంకెవరికి? శత్రుఘ్నునికి, ఇద్దరికి తల్లి. లక్ష్మణునికి ఏం చెప్తుందంటే శ్రీరామునితోని అడవికి వెళ్ళడానికి సిద్ధమవుతాడు, ఇది అందరికీ తెలుసు. అప్పుడు ఏం చెప్తుందంటే తల్లి, మనమైతే చెప్తాం పోతే పోని నువ్వెందుకు పోతావు అద్దు అని మనం మన పోరని లోపల గుంజుకుంటాం. కానీ సుమిత్ర ఏం చెప్పిందంటే శ్రీరాముడు అంటే దశరథుడు అనుకో, నీ తండ్రి అనుకో, నీ అన్ననే కానీ నీ తండ్రి అనుకో. సీత అంటే సుమిత్ర అనుకో, నీ తల్లి అనుకో. అంటే ఈ సీతారాములు దశరథుడు సుమిత్రలు అనుకొని నీ తల్లిదండ్రులకి ఎలాంటి సేవ చేస్తావో అలాంటి సేవ చెయ్యు, అడవిలో కాపలాగా ఉండు, నిద్ర ఓకు అని చెప్తుంది తల్లి. చూడండి ఎంత గొప్ప. సుమిత్రకు ఒక్కసారి ఏం చేయాలి మనం? ధన్యవాదాలు. గింత చిన్న ఇంకా కొంచెం కొట్టండి. ఒకరు మంచి చేస్తే ఎప్పుడు మనం వారిని గుర్తు చేసుకోవాలి ఆదర్శం కోసం. అలా చక్కగా ఆమె ఏం చేసింది చెప్తే తూచా తప్పకుండా ఆచరిస్తుంటే ఆయనకి బాగా నిద్ర అంటే బాగా ఇష్టం అండి. నిద్ర బాగా వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు? కన్ను ఓడుచుకుంటాడు బాణంతో. నిద్రని ఆపడానికి కన్ను ఓడుచుకుంటే నిద్ర అవుతుందా? కన్ను ఓడుచుకున్నాడు, నిద్ర అవుతలేదు. మళ్ళీ ఏం చేసిండు? నిద్ర అవుతలేదని చెప్పి మళ్ళీ కన్ను ఓడ్చుకోవడానికి ప్రయత్నం చేస్తే నిద్రదేవత ప్రత్యక్షమవుతుంది. చూడండి, నిద్రదేవత ప్రత్యక్షమై నువ్వు నిద్రపోకుండా ఉండడం ప్రకృతికి విరుద్ధం, ఇది జరగకుండా కాపాడే బాధ్యత నాది అని చెప్పి దేవత ముంగటికి వచ్చి కూర్చున్నది. అంటే ప్రతి ఒక్కరు నిద్ర పోవాలి, ఎప్పుడు పోవాలో కూడా చెప్పింది. ఆ టైంకి పోకపోతే అలా నిద్రదేవత వాళ్ళంటే ఇట్లా శక్తులతో సత్యంతో ధర్మంతో ఉన్నారండి. వాళ్ళకి ఎందుకు ప్రత్యక్షమైన్లు? వాళ్ళు ఎప్పుడు నిరంతరం ధర్మాన్ని పాటించిన వాళ్ళు, సత్యంతో ఉన్నవాళ్ళు. మనకంత తొందర ప్రత్యక్షం కారా, రెండు మనం పాటిస్తే మనకు కూడా ప్రత్యక్షమవుతారు. అవి పాటించడం ఇష్టం లేకనే ఎన్నో జన్మలు ఎత్తుతున్నాం, ఎన్నో బాధలు అనుభవిస్తున్నాం. కానీ సత్యం వైపు ధర్మం వైపు నడక రావట్లేదు, కాలేయట్లేదు మనం. అలాంటి మహానుభావులకి ఇలా విలగానే ప్రత్యక్షమయ్యేవారు. కానీ దాన్ని చిన్న చూపుగా చూస్తున్నాం, టేక్టీజ్గా తీసుకుంటున్నాం వాళ్ళకి వచ్చిండ్లని. కానీ ఏ రోజు వాళ్ళకి అసలు ఎట్లా వచ్చిండ్లు, ఇలా పిల్లగానే అలా ఎట్లా వచ్చిండ్లు అనే ఆలోచన చేయట్లేదు మనం. ఎలా వచ్చిండ్లు? సత్యం ధర్మంతో ఉన్నారు కాబట్టి. అలా ఉంటే నేను వస్తాను అని చెప్పాడు గీతలో. నీ ధర్మాన్ని నువ్వు పాటించు. ఏ ధర్మం? స్వీయ ధర్మం, కుటుంబ ధర్మం, సమాజ ధర్మం,
శరీర ధర్మం. ఇందాక చెప్పుకున్నాం కదా శరీర ధర్మం గురించి. ఈ 3 ధర్మాలని కాసేపు పక్కకు పెట్టి నీ స్వీయ ధర్మాన్ని పాటిస్తే నీ పాపాలన్నీ పోగొట్టేస్తాను, అప్పుడు నువ్వు నా దగ్గరికి వస్తావు అంటున్నాడు 18వ అధ్యాయంలో 66వ శ్లోకంలో. సర్వధర్మాన్ పరిత్యజ్యే. మీరందరూ అన్ని ధర్మాలని కాసేపు పక్కకు పెట్టి కళ్ళు మూసుకొని, స్వీయ ధర్మం అంటే ఏంటిది? ఆత్మధర్మం. ఆత్మధర్మం అంటే ఏం చేయాలా? ఆత్మ దగ్గరికి వెళ్ళాలి. ఆత్మ దగ్గరికి ఎట్లా వెళ్తాం? కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి. మరి భగవద్గీతలో మోక్ష సన్యాస యోగం అనే అధ్యాయంలో ఏం చెప్తుండు? నువ్వు ఆత్మవి, నువ్వు ఆత్మధర్మాన్ని పాటిస్తే కొంచెం సేపు శరీర ధర్మం తినబెట్టడం, పండబెట్టడం, కొంచెం ఏమంటాం తయారు కావడం అవన్నీ పక్కకు పెట్టి, తర్వాత కుటుంబం వాళ్ళతో ఉండడం, అక్క చెల్లెళ్ళతో, అన్నదమ్ములతో, భార్య భర్తలతో కొంచెం సేపు సంబంధాలు ఆపేసి, సమాజం ఉన్న ముచ్చట్లు వినడం ఆపేసి, ఈ 3ంటిని కాసేపు ఆపేసి ఆత్మధర్మాన్ని పాటిస్తే, అంటే ధ్యానము చేస్తే నీ పాపాలన్నింటినీ నేను తొలగిస్తాను అంటున్నాడు. చూడండి, పాపాలు పోగొట్టే మార్గం ఇచ్చాడు. నువ్వు ఎప్పుడైతే ఆత్మధర్మాన్ని పాటిస్తావో ఈ పాపాలు పోతాయి. పాపాలు పోతే ఏమవుతాయండి? సంచులన్నీ తగ్గిపోతాయి, పాపాల సంచులన్నీ తగ్గిపోతాయి. ఇంకా మనకి జన్మ ఉండదు. జన్మ లేకపోతే మోక్షమే కదా, అంటే ఆయన ఉన్న చోటికి వెళ్తాం. అట్లా చెప్తున్నాడు. అందుకని ఇక్కడ వాళ్ళు ఆ సత్యంతో ధర్మంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు పిల్లగానే వచ్చేవాళ్ళు. నిద్రదేవత ఏం చెప్పిందంటే, అమ్మ తల్లి నేను ధర్మం కోసం ఈ పని చేస్తున్నాను, నా తప్పేముంది అంటాడు. తప్పే అన్నది. ధర్మం కోసం నీ నిద్రని ఎలా పోగొడతావు? నీ నిద్రని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయు. నీ నిద్ర పోవాల్సిందే, లేకపోతే ఇక్కడ నా పని నేను చెయ్యనట్టు అవుతుంది. మళ్ళీ నాకు అడిగే ఒక దేవుడు ఉంటాడు కదా, నా పైవాడు ఉంటాడు కదా, నేను ఎప్పుడు సమాధానం చెప్పాలి, ఏం చెప్పాలని చెప్పి లక్ష్మణుని అంటుంది. అప్పుడు లక్ష్మణుడు అంటాడు, తల్లి నేను ధర్మాన్ని రక్షించడానికి ఇది చేస్తున్నాను కాబట్టి సొల్యూషన్ నువ్వే చెప్పు, ఏం చేయాలి మరి నేను అంటే, నీ నిద్రని నీకు సంబంధించిన వారు ఎవరైనా తీసుకుంటే అప్పుడు నీ నిద్ర నీ నుంచి నేను తీసుకుంటా అని చెప్తుంది. అప్పుడు ఏమైంది? తనకు సంబంధించిన మెయిన్ ఎవరు? భార్య. ఎవరండి? ఆ తల్లికి సూక్ష్మ శరీరంతో వెళ్తాడు. ఎందుకంటే ఈ శరీరంతో వెళ్ళడానికి లేదు, అడవికి వచ్చేసిండు కదా. ధ్యానంలో కూర్చొని సూక్ష్మ శరీరంతో, లోపల ఉన్న ఇంకో శరీరంతో ఆ మాత దగ్గరికి వెళ్తాడు. భార్య దగ్గరికి వెళ్ళి ఆ భార్యకి చెప్తాడు, నువ్వు నా నిద్రని కూడా తీసుకొని నీ నిద్రని రాత్రికి నా నిద్రని పొద్దున్న నుంచి ఇంకా రాత్రి పడుకుని 14 సంవత్సరాలు ఏం చేయాలి నువ్వు? ఏం చెప్పిండు భర్త? 14 మనల్ని కూడా చెప్పిండు అనుకో, ముందు ఇంట్లోకి వెళ్ళి బయటకు అంటాం ఆయనని. 14 సంవత్సరాలు నువ్వు యోగ నిద్రలోకి వెళ్ళిపోవాలా. ధర్మం కోసం మన ఇద్దరం కలిసి చేయాల్సిన కార్యం ఇది అంటే సరే అంది. ఆహారం లేదు, నీళ్లు లేవు, ఏమీ లేదు. 14 సంవత్సరాలు ఆ తల్లి మంచానికి అంకితమై యోగ నిద్రలోకి ఎంతో శక్తిని సంపాదించుకుంది. ఆ శక్తిని అంతా భర్తకి దారపోస్తుంది ధర్మాన్ని నిలబెట్టడానికి. అప్పుడు 14 సంవత్సరాలు లక్ష్మణుడు నిద్రపోలేడండి. అందుకనే ఇంద్రజిత్తుకి ఏ వరం ఉంది? 1 సంవత్సరం అంటే నిద్ర ఓరు కావచ్చు, 1 రోజు అంటే నిద్ర ఓరు కావచ్చు. ఆయన ఏం ఆలోచించిండు? 14 సంవత్సరాలు నిద్రపోయిన వాళ్ళు ఉంటారా? అట్లాంటి వాళ్ళు ఉండరు కాబట్టి అలాంటి వరాన్ని కోరిండు. 14 సంవత్సరాలు నిద్రపోని వ్యక్తితో నాకు మరణం అన్నాడు ఇంద్రజిత్తు, రావణాసురుణ్ణి కొడుకు. చూడండి సృష్టిని ఎలా తీసుకొస్తుందో, సృష్టి నడిపిస్తుంది. ఏది ఎట్లా ఎప్పుడు ఏం చేయాలో సృష్టికి తెలుసండి. చూడండి 14 సంవత్సరాలు నిద్ర ఓనోడు కావాలంటే నిద్ర ఓనోడిని పుట్టించి ఇలా కథలు పుట్టించిండు భగవంతుడు. 14 సంవత్సరాలు నిద్ర ఓనోడు వచ్చి చంపేసిండు ఇంద్రజిత్తుని. అలా నిద్రదేవత ఈ వరాన్ని తీసుకుపోయి భార్యకిస్తే 14 సంవత్సరాలు ఆయన ధర్మం కోసం నిద్రని పోగొట్టుకున్నాడమ్మ. మరి మనం దేనికోసం నిద్ర పోగొట్టుకుంటున్నాం?
ఫోన్ కోసం, పనికి మాలిన చెత్త కోసం, పనికి మాలిన చండాలమైన సీరియల్ కోసం. సీరియల్ అంటే ఏంటి? వాళ్ళు నటిస్తున్నారు, ఏడుస్తలేరు. వాళ్ళేమో నటించి ఏడుస్తున్నారు, మనం నిజంగా ఏడుస్తున్నాం సీరియల్ చూసి. మనకి వాళ్ళకి ఎంత తేడా ఉందండి. వాళ్ళకి ఎందరు దేవతలన్నా ప్రత్యక్షమవుతారు, మనకి ఎవరు గారు. కనీసం నిద్రని కూడా సరిగా పోతలేం మనం. అప్పుడు ఏమవుతుంది? ఎంత నిద్ర పోవాలి తెలుసుకున్నాం. 10 నుంచి 4 గంటలు, 5 లేకపోతే లాస్ట్ 5 వరకు. ఎప్పుడు నిద్ర పోవాలి? నిద్ర వచ్చినప్పుడే. తర్వాత నిద్ర గురించి మనం తెలుసుకున్నాం. మరి నిద్ర పోతే ఏమవుతుంది? నిద్ర పోతే ఏమవుతుందంటే అమ్మ, ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చేసినాం. ఏ పని లేనోళ్ళు కూడా అలసిపోతారండి. ఎందుకంటే మాట్లాడుతూనే ఉంటారు. పని లేనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎక్కువ మాట్లాడతారు, ఎక్కువ ఆలోచిస్తారు. అందుకనే భగవంతుడు ఏం చేసిండు? ఎక్కువ మాట్లాడొద్దు, మీరు ఎక్కువ ఆలోచించొద్దని కర్మ పెట్టిండు. పని చేయు, చేతనయ్యేంత వరకు. కాళ్ళు మంచిగా ఉన్నాయా కర్మ దగ్గరికి వెళ్ళడానికి? చలో నడు. చేతులు మంచిగా ఉన్నాయా కర్మ చేయడానికి? చలో చెయ్యు. ఈ రెండే. కాళ్ళు మంచిగా ఉండి చేతులు మంచిగా ఉండి కర్మ చేయకపోతే అప్పుడే ఎక్కువ మాట్లాడతాం, ఎక్కువ ఆలోచిస్తాం, అప్పుడు కర్మల్ని పోగు చేసుకుంటామని భగవంతుడు ఆలోచించి కర్మయోగంలో ఏం చెప్పిండు? ఆత్మబుద్ధితో కర్మలు చేస్తే పరమ పదమే నీదవునునని విపులముగా చెప్పితివమ్మ గీతామాత. అంటే కర్మయోగం అంటే 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు భగవానుడు అంటే, నువ్వు కర్మలు ఎట్లా చేయాలట? ఆత్మస్థితిలో, బుద్ధితో, మనస్సుతో కాదంట. ఎందుకంటే మనసు ఎప్పుడు చెడే చెప్తుంది. మనసు నిర్మలం లేదు. ఎందుకంటే నువ్వు సాధన చేయలే, నువ్వు ఆత్మ దగ్గరికి వెళ్ళట్లేదు కదా, అప్పుడు నీ మనసు మైలగా ఉంది. అందుకే ఆత్మబుద్ధితో కర్మలు చేస్తే ఏమైతావట? నువ్వు పరమపదం, ఉన్నత స్థానానికి వెళ్తావు అని 3వ అధ్యాయం వివరిస్తుంది. అందుకనే మనం చేసే కర్మలు, కర్మ అంటే పని చేయడం వల్ల పని మీద ధ్యాస ఉన్నప్పుడు తక్కువ మాట్లాడతామని. రైటేనా? కరెక్టా కాదా? మీరు కరెక్ట్ అన్నా కరెక్ట్ అనకున్నా అదే కరెక్ట్. మీరు తలకాయలో ఊపుతున్నారు తప్ప నోరిపుతలేదు. ఎందుకంటే అది భగవంతుడు చెప్పిండు కాబట్టి కరెక్టు. అవునా కదా? భగవంతుడు చెప్పిండు కాబట్టి. పని ఉందనుకో, ఏం ముచ్చట పెడితే నాకు పని ఉంది నువ్వు అంటాం. అన్నారా లేదు ఎవరన్నా? ఎవరితోనన్నా వేస్ట్ మాటలు మాట్లాడడానికి వచ్చిండ్లు అనుకోని మన ఇంటికి కోపం వస్తలే. నీకేం బోలెడంత పని ఉంది, ఏదో ఫంక్షన్ ఏటో ఓనో మస్తు పని ఉంది, ఆ పని చేయనిసుకుంటలే, ముచ్చటినమంటుంది. నాకు బోలెనంత పని ఉంది, నీ ముచ్చట అదేమద్దు, నువ్వు పోయే కొంచెం నీకు దండం పెడతా అంటామా లేదా? అది మాట్లాడక తల్లి, అది పోతారా పోరా సంగతి అంటామా లేదా? అంటే ఇక్కడ అదే చెప్తున్నాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తేనే అర్థమవుతుందని ఇలా చెప్తుంటే కొంచెం నవ్వుతారు, మళ్ళీ నిద్ర రాదు. ఇక్కడ నా భయం నాకు. అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ? కర్మలు చేస్తే తక్కువ మాట్లాడతాం, తక్కువలా ఆలోచిస్తామని చెప్పి భగవానుడు కర్మ చేయు, అకర్ముడిగా ఉండకు అంటే కర్మ చేయకుండా ఉండకు. నా కోడలు వచ్చింది నేనెందుకు చేస్తా? జననై కోడలికి సహాయం చేయాల్సిందే, శాతనయ్యేంత వరకు చేయాల్సింది. నీకేది శాతం అవుతుందో అది చేయు. మా సారు వాళ్ళ అమ్మమ్మ, మా అత్తనే ముసలైంది, మా పెద్దత్త ఇంకా ముసలైంది, కానీ మా సారు వాళ్ళ అమ్మమ్మ ఇప్పుడు నువ్వు ఫస్ట్ నడుస్తావా ఆమె ఫస్ట్ నడుస్తా పోటీ పెట్టుకుంటే ఆమెనే గెలుస్తుంది. చూడండి, కోడలికి ఇప్పటికీ కూడా రెండో మునిమన్మడు కూడా పుట్టిండు ఆల్రెడీ బిడ్డకి మళ్ళా బిడ్డలకే మన్మరాన్లకే మన్మన్లు పుట్టిండ్లండి. మన్మన్లకి మన్మరాన్లకే మన్మన్లు పుట్టిండ్లు అంటే మునిమన్మలు వచ్చినట్టే కదా.
మున్మన్లు వచ్చిన సుఖ కోడలికి బోల్దోమిస్తుందండి. బిడ్డలు వచ్చి తిడతారు, నేను నోరు మూపిస్తా. మీరు ఎందుకు తిట్టిల్లు ఇప్పుడు? దాని ఇష్టం, కరెక్టే కదా. కాళ్ళు మంచిగా ఉన్నాయి, చేతులు మంచిగా ఉన్నాయి, నా కోడలికి సహాయం చేస్తా అన్న గొప్ప గుణం ఉన్నది ఆమె దగ్గర. ఎందుకంటే కారం తినది. నా కోడలు కమ్మగా సప్పగా నాకెప్పుడు ఏం కావాలన్నా కారం లేకుండా నాది నాకి అనామత అండిస్తుంది అంటే అది మంచిదే కదా. మరి నేనెందుకు బోల్దామద్దు అని మళ్ళీ బిడ్డల్ని ప్రశ్నిస్తాయి. రైటే కదా. కరెక్ట్ స్థితిలో ఉంది మా సార్ వాళ్ళ అమ్మమ్మ. అయినా కూడా ఇవరికి ముసలితనం రాలే. శరీరం ముడతలు పడ్డది కానీ శరీరం ఇంకా వంగలేదు. ఇట్లా వంగలే, అన్నిటికీ నడుచుకుంటూనే పోతాయి. బండి మీద ఎక్కది, నేను ఎక్క అంటది. చూడండి, చెవులు మంచిగా ఉన్నాయి, కళ్ళు మంచిగా ఉన్నాయి, పండ్లు మంచిగా ఉన్నాయి, కాళ్ళు మంచిగా ఉన్నాయి, చేతులు మంచిగా ఉన్నాయి, బుద్ధి మంచిగా ఉంది. చూడండి, తప్పకుండా మనకి ఎంత సహాయం వీలైతే, ఎందుకంటే కోడలు కూడా ఒక బిడ్డనే, పర్వాలేదు మనం ఎంత చేయనో అంత చేయాలి. అయినా కోడలు ఏం మంచిగా నేను చెయ్య అంటే తర్వాత మీ ఇష్టం, నేను అంత లోతులోకి మీ దగ్గరికి రాను. అది మన ఇష్టం, మన కర్మని బట్టి మనకు ఉంటుంది చెప్పడం వరకు. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకోటి, కర్మని చేయు అకర్ముడిగా ఉండకూడదు. ఎందుకు కర్మ చేయాలో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, క్లారిటీ వచ్చిందా? ఎక్కువ మాట్లాడతామని పందంద, లేకపోతే ఏంది అక్కడ గద్దెలు కనబడుతుంది, అలా గద్దె మీద కూర్చుంటాం. పోయి ఆ గద్దె మీద కూర్చుని నువ్వు కూర్చున్నావు అంటే నిన్ను చూసి ఇంకొకళ్ళు వచ్చే. అందుకే మా ఇంటికి అసలు గద్దెలే పెట్టలేము మేము మా సందులో. నిజం చెప్తున్నా, అందరు మా బిల్డింగ్ చూసి మంచిగా గద్దెలు పెట్టావు కూర్చుందామంటే కూర్చుండడానికి మా ఇంటి లోపలికి రండి, ధ్యానం కూర్చుందో తందుకో. అమ్మో అది చెప్పకు అంటారు. గద్దెలు పెడితే ఏం చేస్తారు, మంచిగా వచ్చి కూర్చుంటారు. అట్లా అలా చక్కగా మనము ఎందుకు ఇవన్నీ ఉన్నాయో మనం నేర్చుకోవాలండి. పురాణాలు ఎందుకు ఇచ్చారు, ఈ భగవానుడు ఎందుకు మానవ అవతారాలు ఎత్తుతున్నాడు, ఒక్కొక్కటి ఎందుకు అంటే మన కోసమే, ప్రతిదీ మన కోసమే. అందుకనే మనం అన్నీ స్పష్టంగా తెలుసుకోవాలి. ఇంకొక శ్లోకం తెలుసుకుందామా? ఇప్పుడు ఈ శ్లోకంలో, ఈ ఒకే ఒక్క శ్లోకంలో ఎంత జ్ఞానం ఇచ్చాడు, ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎంతసేపు పడుకోవాలి, మరి ఇంకో కొంచెం చెప్పుకోలేదు మనం. మరి నిద్ర పోతే మనకేమొస్తుంది? ఏమొస్తుంది అంటే మనము ఎప్పుడైతే అంటే కలలు లేని నిద్రలో, గాఢ నిద్రలో ఉంటామో, పగలు పడుకోవద్దని చెప్పిన, రాత్రికే పడుకుంటే, పగలు పడినాం అనుకో రాత్రికి తొందర నిద్ర వస్తాయి మీ అందరికీ. మరి తొందర నిద్ర రావాలంటే పగలు వండుకున్నాడు, పగలేం చేయాలా? కర్మ చేయాలి. కర్మ అంటే పని, ఇల్లుని శుద్ధి చేయడము, లేదా పైసలు సంపాదించడము, లేకపోతే భగవద్గీత చదవడం. చూడండి, ఇది కూడా ఒక కర్మ. చదువుకోవడం కర్మనే, ఆత్మజ్ఞానం ఇప్పుడు నేను చేసేది కూడా కర్మే. ఇప్పుడు నేను చేసే కర్మ పేరు ఏందో ఎంతమందికి తెలుసు? ఇప్పుడు నేను చేసే కర్మ ఏం చేస్తున్నా? ఆత్మజ్ఞాన బోధం అనే భగవద్గీత జ్ఞానాన్ని, నాకు కాస్త తెలిసిన దాన్ని వివరంగా విపులంగా మీ అందరికీ బోధిస్తున్నా. ఈ కర్మ పేరు ఏంటిది తెలియదు, తెలుసుకోవాలి. ఈ కర్మ పేరు పాపం కాదు, పుణ్యం కాదు, పుణ్యకర్మ కూడా కాదండి. పుణ్యం కంటే 1000 రెట్లు గొప్పది. ఆ కర్మే ఆత్మకర్మ, సత్కర్మ, నిష్కామ కర్మ, మోక్షకర్మ. ఇన్ని పేర్లున్నాయి దీనికి. చూడండి, అంటే ఒక మనిషిని ఆత్మజ్ఞానం వైపు నడిపిస్తామో అప్పుడు ఏమవుతుంది? మనం చేసిన పాపాలన్నీ దగ్ధమైపోతాయి. ఒక మనిషిని ఎటు నడిపియాలా? పాపం వైపు, పుణ్యం వైపు కాదు. ఏందే నీ కోడలికి ఏం పని చేసి పెడుతున్నాయి, చేసుకుంటుంది, అది నువ్వు చెయ్యకు అని ఆడబిడ్డ వచ్చి చెప్పింది అనుకో, అది తినద్దండి. దాన్నే పాపపు కర్మ అంటాం. నీకు చేత కానప్పుడు వేయద్దు. మనకు వచ్చి కొంచెం చిన్న చిన్న పుల్లలు పెట్టేది
మంచి అందరు కాదండి, మళ్ళీ అందరు ఆడబిడ్డలు అట్లా ఉండరు. 1% బాగుంటారు. 99% ఏం చేస్తారంటే అత్త కోడళ్ళు మంచిగా ఉంటే చూడబుద్ధి కాదు. అత్త మంచిగా ఉంది పాపం, కోడలు కూడా మంచిగా, ఇద్దరు మంచిగా ఉంటుండ్రు. మెల్లగా అత్త వదిన వేసుకుంటుంది, నువ్వేందుకు చేస్తున్నావు, నీకు శాతం అవుతుందా, మెల్లగా ఒక పుల్లు వేసిపోతుంది. అది పాపకర్మ. సరే, ఆ అత్త కోడల్ని అసహించుకుంటా ఎప్పుడు చూసినా. బిడ్డ రాగానే రాయే బిడ్డ రా అని కూకుండా పెట్టి ఏ నా బిడ్డ వచ్చింది అద్దే ఇద్దే అని పిలిచింది అనుకో, పాపం మీ బిడ్డ పోయి వదిన దగ్గర, వదిన ఏమనుకోకే మా అమ్మ గట్లే ఉంది, మా అమ్మకి నేను చెప్తా, నువ్వు పరిశాన్ వాడకు. అది పుణ్యకర్మ. అర్థమవుతుందా? పాపకర్మ ఏదో పుణ్యకర్మ ఏదో అర్థమైంది. తర్వాత సత్కర్మ అంటే ఒక మనిషిని ఈ 2 కర్మల నుంచి విముక్తులని చేయడం. ఈ రెండింటిని, పాపాన్ని పుణ్యాన్ని పట్టించుకోకుండా 2 కర్మల నుంచి బయటకు తీసుకొచ్చి ఎప్పుడూ భగవంతుని నామ స్మరణతో భగవంతుని గురించి తెలుసుకోవడం, భగవంతుణ్ణి చేరాలంటే ఏం చేయాలో తెలుసుకోవడమే నిజమైన కర్మ. అవునా కాదా? ఇప్పుడు ఎవరు మాట్లాడతలే. భగవంతుణ్ణి చేరాలా వద్దా? చేరాలంటే తెలుసుకోవాలా. ఎట్లా చేరుతావు నీకు తెలుసా? ఏ బస్ ఎక్కుతావు? భగవంతుణ్ణి చేరాలి, దాని పేరే మోక్షం. మరి మోక్షానికి ఏం బస్సు ఉంది, ఏ ట్రైన్ ఉంది? ఏది లేదు. అందుకనే ధ్యానం. ధ్యానం అంటే ఏం చేయాలి, మన లోపలికి మనం ప్రయాణం. ఇలాంటి విషయాలు మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అదే ఆత్మకర్మ, సత్కర్మ, నిష్కామ కర్మ, మోక్షకర్మ. మోక్షం వైపు నడిపించే కర్మ ఇది. నేను ఇప్పుడు ఆ కర్మ చేస్తున్నా అంటే పుణ్యం కంటే 1000 రెట్లు గొప్పదమ్మా. పుణ్యమే పెద్దదంటాం. పుణ్యం చెయ్యు పాపం చేయకని చెప్తాం. అందుకనే ఒక్క నిమిషం, అందుకని అన్నమయ్య ఏం చెప్తుండు, నాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము, పుడతాము పోతాము, ఇది నిజమే. కానీ తెగదు పాపము తీరదు పుణ్యము, తెగదు పాపము తీరదు పుణ్యము, నగి నగి నీ పని నాటకము. అంటే పుడతావు సయ్యే, పోతావు కరెక్టే, నిజమే ఇది. మరి 4 రోజులు బతకడానికి, నాటకం వేయడానికి, నానాటి బ్రతుకు అంటే 4 రోజులు నాటకం వేయడానికి వచ్చినమాట. వచ్చిన నువ్వు ఇది నాది అది నాది, ఇది నాది అది నాది అని పాపం చేసుకుంటున్నావు. అంటే ఏం నాటకం వేయడానికి వచ్చినాం మనం ఇక్కడికి? ఫస్ట్ బిడ్డగా, తర్వాత చెల్లిగా, అక్కగా అయినా మళ్ళీ ఇవన్నీ, తర్వాత మరదలుగా, వదినగా, భార్యగా, అమ్మగా, తర్వాత అమ్మమ్మగా, నానమ్మగా, ఇవన్నీ అవతారాలు వేసి నటించడానికి వచ్చాము. ఈ నటించడంలో ఏ కర్మ చేస్తావో ఆ కర్మని కంట పెట్టుకుంటావు. అలా చెప్పిండు. తర్వాత ఏమంటుండు, తెగదు పాపము తీరదు పుణ్యం. పాపం ఎందుకు తెగదని చెప్తున్నాడు అన్నమయ్య అంటే, ప్రతిరోజు మనం బట్టలు వింటామా లేదా? బోల్ దొమ్ముతాం, బట్టలు వింటాం, ఇండ్లాకిలు నూపుతాం, కల్లాపు వెళ్తాం. ఏ పని చేసినా కూడా మంచిగా వినండి, నువ్వే పన్నా చేయు. మరి భగవంతుడేమో పని చేయమన్నాడు, పని చేయకుండా ఉండకు అన్నాడు. అంటే కర్మ చెయ్యు, అకర్ముడిగా ఉండకు అన్నాడు. మరి పని చేస్తే కర్మ అంటుందని చెప్తున్నాడు కదా ఇక్కడ. చూడండి, ఇంకా లోతులోకి చెప్తున్నాడు మనకి జ్ఞానం. కర్మం చేయు, చేయకపోతే ముచ్చట్లు పెడతావు, మళ్ళీ ఏమవుతుంది, ఎక్కువగా ఆలోచిస్తావు, అవి కూడా పాపం వైపు నడిపిస్తాయి. కర్మ చేయకపోయినా పాపమే అంటుతుంది, కర్మ చేసినా పాపమే అంటుతుంది. కానీ కర్మ చేస్తే అంటిన పాపము ఏ పాపమో చెప్తున్నాడు ఇక్కడ. ఏ పాపమో మనకు తెలియదు,
బోళ్ళు ఇవన్నీ మనం ఎవరి కోసం చేస్తున్నాం? కుటుంబం కోసం. ఎవరి కోసం? మరి కుటుంబం కోసం చేస్తున్నప్పుడు తల్లి ఎందుకు కర్మ మొయ్యాలి, తండ్రి ఎందుకు కర్మ మొయ్యాలి అంటే నీ బాధ్యత. మరి ఆ కర్మని పోగొట్టుకోవడానికి ఒక సొల్యూషన్ పెట్టిండు. మీరేమనుకుంటారంటే మేడం బట్టలు వింటే కూడా కర్మ అంటుతుందా? పాపపు కర్మ సూక్ష్మంగా ఉంటుంది బ్యాక్టీరియా. అంటే మైల, ఇప్పుడు బట్టలు ఎందుకు వింటుతాం? మైలు ఉంటేనే కదా. అసలు వాయిస్ వస్తుందా? నాకైతే ఏం అనిపిస్తలేదైతే. సరే, అంటే కొంచెం అటు వినబడాలి. మనం బట్టలు ఎందుకు వింటుతాం? మైల అయిందని. మైలలో ఏముంటుంది? బ్యాక్టీరియా ఉంటుంది. అంటే చూడండి, ఈ బ్యాక్టీరియా ఎప్పుడైతే చనిపోతుందో కంటికి కనిపించని దాన్ని చంపేస్తున్నాం మనం. కావాలని చేయట్లేదు, బాగా వినండి. కావాలని పాపం చేయట్లేదు. ఈ పని చేయకపోతే ఇది మురుగున పడిపోతుంది. ఇది చేయాల్సిన బాధ్యత, ధర్మం నాది మీద ఉంది కాబట్టి చేయాలి. చేస్తే పాపం అంటుంది. మరి పాపం ఎట్లా పోతుంది? అన్నం పెడితే పోతుంది. అంటే ఏ రోజన్నా పిల్ల వచ్చిందనుకో ఇంటి ముందడికి, ఈరోజు నువ్వు చేసిన పాపం అంతా ఆ పిల్లికి పెట్టిన ఆహారంలో వెళ్ళిపోతుంది. ఈరోజు కుక్క వచ్చిందనుకో, ఈరోజు పిట్ట వచ్చిందనుకో, కాకి వచ్చిందనుకో, ఏదన్నా రాని నీ ఇంటి ముందడికి, మనిషే కాదు. అసలు నీ ఇంటికి వచ్చిందంటే నీ కర్మను తీసేయడానికి వచ్చింది. నువ్వేమనుకుంటావు అంటే దానికి ఇలా పాలు పోతుంది, రేపు కూడా వస్తుంది, రేపు అలవాటు అయిపోతుంది. మన బుద్ధి ఏమో అడగంటింది.